అందరికీ నమస్కారం. Dear brothers and sisters, welcome to my fact channel. I am great honored to be here to discuss some dharmic words with you that make us sajjan. నేటి ఆధునిక ప్రపంచంలో మానవుడు టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి సాధించినా, తన సుఖభోగాలకు కావలసిన సౌఖ్యాలు సమకూర్చుకున్నా అతనికంటూ మనో ప్రశాంతత ఉండడం లేదు. దిస్ ఇస్ వెరీ బిగ్ ప్రాబ్లం నౌవేడేస్. Anyone know the reason? కారణం ఎవరికైనా తెలుసా? The problem is human doesn't have virtues like love and sacrifice with others. ఈ రోజున మానవులలో తమ తోటి వారి పట్ల ప్రేమ, త్యాగం లాంటి ఉత్తమ విలువలు నశించడంతో మనుషులలో మానవత్వం మందగించిపోతుంది. అది మనుషులలో జాగృతం కావాలంటే దేవుడు సృష్టించిన మనిషి వాస్తవికత ఏమిటో తెలుసుకోవాలంటే వాట్ ఇస్ ద సోర్స్? మనం దేని ద్వారా తెలుసుకోగలం? త్రూ ద హోలీ స్క్రిప్చర్స్, గీతా, బైబిల్, ఖురాన్. ఇవేమో అంటున్నాయో ఒక్కసారి పరిశీలిద్దామా? గీతా శాస్త్రం 6వ అధ్యాయం 32వ శ్లోకంలో, ఓ అర్జున, సమస్త ప్రాణులందును సుఖమును గాని దుఃఖమును గాని తన తోడు పోల్చుకొనొచ్చు తన వలె సమానముగా ఎవడు చూచునట్టి యోగి శ్రేష్ఠుని కనబడుతున్నాడు. ఆధ్యాత్మిక కథలో యోగి అంతటి గొప్ప సేవ పొందడానికి కేవలం తన సుఖ దుఃఖాలతో తన తోడి వారి సుఖ దుఃఖాలను పోల్చుకొని వారికి సహాయపడితే సరిపోతున్నది మానవత్వం కాదా? బైబిల్ శాస్త్రం 1 యోహాను 4:20లో, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపలేని వాడు తాను చూడని తన దేవుని ప్రేమింపలేడు. ఖురాన్ శాస్త్రం 9:12-18. మరియు ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదుగున్నట్టు ఏమిటో మీకు తెలుసా? ఎవరినైనా బానిస బంధనాల నుండి విముక్తి కలిగించడం, తను స్వయంగా ఆగ్రహం ఉన్నప్పటికీ అనాథునికి లేక దిక్కులేని ఇరుపేదకు అన్నం పెట్టడం, అంతేకాదు విశ్వసించి సహనం, సానుభూతుల గురించి పరస్పరం పోల్చుకున్న వాళ్ళలో మనిషి చేరిపోవటం. ఇలాంటి వారే కుడిపక్షం వారు, అనగా దైవం దృష్టిలో విజేతలు. ఈ 3 ధర్మశాస్త్రాలు ఒకే విషయం చెప్పడం మనం గమనించవచ్చు. అవి ఏమంటున్నాయి? కుల మతాలకి అతీతంగా మానవత్వం కలిగి ఉండండి అని అంటున్నాయి. ఇంకా ఏమంటున్నాయి? మానవత్వం ద్వారానే దేవుడు ఆశీస్సులు పొందగలం. ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే, మానవుని అంతిమ జీవిత లక్ష్యం ఇహలోక శాంతిని, పరలోక ముక్తిని సాధించడమే కదా. మరి దాని సాధనం ఏమిటి? మనకి సృష్టించిన ఆ అవ్యక్త దేవుని ప్రేమ పొందడానికి ప్రయత్నించాలి. ఆ అవ్యక్త దేవుని ప్రేమ ఎలా పొందగలం? వ్యక్తంలో ఉన్న తోటి మానవుల పట్ల సేవ చేయాలి కానీ కర్మకాండలు కాదు. అందుకే ఈ సకల ధర్మశాస్త్రాలు ముక్త కంఠంతో అంటున్నాయి, మానవ సేవే మాధవ సేవ అని. కాబట్టి అంతిమంగా నేను ఆ పరమ దేవుడికి ప్రార్థించేదేమనగా, నీ ప్రేమను సాధారణమైన తోటి వారి పట్ల ప్రేమ, త్యాగం, దయ లాంటి ఉత్తమ విలువలు పొందే వ్యక్తిత్వాన్ని మాకు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. తదాస్తు. జై హింద్.